ఈనాడు నీ కుటుంబంలో, నీ జీవితంలో కార్యం జరగకపోవడానికి కారణం ఏంటంటే నీలో ఏమి లేదు, భక్తి లేదు. నీలో భక్తి లేదు. నువ్వు ఎటువంటి భక్తి చేస్తున్నావు? ఆమె కూడా భర్త కలిగి ఉన్నటువంటి భక్తిని కలిగి ఉంది కనుకనే దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. నా దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడని ప్రయాసతో వెళ్ళింది. ఎంత గొప్ప కార్యం! తన భర్త యొక్క భక్తి వీరి జీవితంలో కార్యం చేసింది. ఈరోజు నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే నువ్వు భక్తి కలిగి ఉండాలి. భార్యగా నువ్వు ఒక భక్తి కలిగి ఉండాలి. భర్తగా నీ భర్తకు నేర్పించాలి. భక్తి అంటే అది మామూలు భక్తి కాదండి. ఆమె ఎంత భక్తితో తన భర్త యొక్క భక్తిని నమ్మి విశ్వసించి దైవజనుడి దగ్గరికి వెళ్ళింది కనుకనే దేవుడు కార్యం చేశాడు.